నా కేసు కొట్టివేశారన్న సంతోషాన్ని వదిలిపెట్టి ఇక్కడ కొట్టివేసినా అక్కడ నాకు చెప్పడానికి అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి నేను ఈ కేసు వేసిన వెంటనే వీళ్ళెవరూ ఊహించలేదు. ఇక్కడ కేసు కొట్టేపించుకుని ఇన్ కెమెరా ప్రొసీడింగ్ లో కొట్టేపించుకున్న చంద్రబాబు అలా ఊహించలేదు. ఏదో కొట్టేస్తే ఫార్మల్ చేసామని చెప్పిన చంద్రశేఖర్ రావు తెలంగాణ అప్పటి ప్రభుత్వం కూడా ఊహించలేదు నేను అందులో ఇంప్లీడ్ అవుతానని. తెల్లారి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి సపోజ్ చేసేసి నేను 14% కింద ఇంప్లీడ్ అవుతాను వేసిన. వాళ్ళు షాక్ అయ్యారు, ఇదేంది ఇక్కడ మన అందరూ నా ఏం లేదని చెప్పి నేను కొట్టేసినాం కదా, ఈయన అక్కడ పోయి మళ్ళీ అక్కడ ఇంప్లీడ్ అవుతున్నది వాటి మతలబ్ అని చెప్పేసి అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న లావు నాగేశ్వరరావు ఒక జడ్జి ఇద్దరు బెంచ్కి వచ్చినప్పుడు ఆయనతోటి మాట్లాడేసేసేసి వద్దు ఆయన మాట్లాడొద్దు అంటే ఏం చేయాలని చెప్పి, నాకు భాష రాదు, ఇంగ్లీష్ మాట్లాడుతూ హిందీ మాట్లాడుతుంటే నాకు అంత స్పష్టంగా రాదు సార్ అనగానే నాకు 14% వచ్చే వ్యక్తికి ప్రభుత్వ పరంగా ఒక అడ్వకేట్ను నియమిస్తామని చెప్పి సుప్రీంకోర్టు రూల్స్ ఉంది. ఆ రూల్స్ ప్రకారం ఒక అడ్వకేట్ని నియమించింది. ఆ అడ్వకేట్ ఈయన అడ్వకేట్ అమికస్ క్యూరీ అంటే ఆ సిస్టమ్ ని ఆ అమికస్ క్యూరీ వ్యక్తి నా తరఫున మాట్లాడకుండా మేము అట్లా మాట్లాడలేము, వాళ్ళు చెప్పిన డేట్కే పోవాలి, నువ్వు ఏది పడితే అట్లా మాట్లాడితే కుదరదని చెప్పి అక్కడ హోల్డ్ అయినట్టు ప్లాస్టేషన్. ఆయన నియమించిన వ్యక్తి ఎవరు? నాగేశ్వరరావు జడ్జి, తెలుగుడు, చంద్రబాబుకు సన్నిహితుడు. మేనేజ్ చేసి అదే అయిపోయింది. అక్కడ కూడా బయటకు వచ్చి మేనేజ్ చేసిండు అమికస్ క్యూరీ అని కూడా చెప్పిన. ఆ తర్వాత సరే చూద్దాం మరి పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం నిజంగా అప్పీల్కి పోతేనేమో అక్కడ ఇదే ఇప్పుడు ఈ మేనకా గురుస్వామి లాగా అక్కడ ఒక గురుస్వామి వచ్చి మాట్లాడాల్సిందే, కానీ మాట్లాడలేదు ఆయన. మరి అది కూడా చెప్తా ఎందుకు మాట్లాడలేదు. ట్యాపింగ్ కేసులో ఈయన ఇరుక్కుంది కాబట్టి ఇద్దరు సైలెంట్ ఉండని చెప్పి అప్పుడు విశ్వగురు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జరిగిన చర్చలకు ఒప్పందానికి కట్టుబడి వీళ్ళు మాట్లాడకుండా ఉన్నారు. అది అయిపోయింది.